అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి, ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశానికి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానించుకుందారు. రాజైన దర్యావేషు ఎలిబడియందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదాదేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన, మహత్యం కలిగిన మహిమ తండ్రి యగు యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు చెల్లించుకొనుచున్నాం. కొద్ది వారము దీవించుము. పరిశుద్ధాత్మ తండ్రి గారి సహాయ సహకారములను అందించి మాతో మీరు మాట్లాడుము. నాయనా, హగ్గై గారి గురించి నేర్చుకోవడానికి, హగ్గై గారి జీవితంలో ఉన్న ఆత్మీయ సారమును తెలుసుకొని, గ్రహించుకొని నెరవేర్పులోనికి తెచ్చుకోవడానికి కావలసిన దీన మనసును, సాత్వికమును, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహవాసమును మాకుంచి, మాతో ఉంచి, మాలో ఉంచి నీ మహిమార్థమే నడిపించుకొనమని వాక్యనాథుడగు యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేస్తూ ప్రభు నిత్యము మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క విశ్వాసులారా, దేవుని యొక్క విశ్వాస జీవితంలో దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవారై ఉంటారు. దేవుని చిత్తమును దేవుని చిత్త ప్రకారముగాను, మనుషులకు దీవెనకరముగాను మధ్య వ్యక్తిగా ఉంటూ ప్రవక్తలు తమ పనిని తమ యొక్క చిత్త ప్రకారము కాదు కాబట్టి దైవ సంకల్పము ప్రకారము దేవుని పనిని జరిగిస్తారు. ప్రవక్త అయిన వారు ఎవరైనా సరే ప్రభు యొక్క ఆత్మవశములో ఉండి ప్రభు చిత్త ప్రకారము ప్రభు యొక్క పనిని సంపూర్ణంగా నెరవేర్పులోనికి తీసుకురావటానికి ప్రభువే ఆయా కాలం యందు ఒక్కొక్క ప్రవక్తను ఎంచుకుంటారు. ప్రభు ఎంచుకున్న ప్రవక్తలు, ప్రభు ఏర్పాటులో ఉన్న ప్రవక్తలు, ప్రభు పిలుచుకున్న ప్రవక్తలు, ప్రభు దైవ సంకల్పము ప్రకారము ఉన్న ప్రవక్తలు. ఇటువంటి ప్రవక్తల వరుసలలో దేవుని యొక్క మందిరపు పని ఆగిపోయినప్పుడు దేవుని యొక్క మందిరపు పనిని ప్రోత్సాహపరచడానికి, ఆగిపోయిన పనిని ముందుకు కొనసాగింప చేయటానికి దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త హగ్గై గారు. దేవుని యొక్క పనిని దైవ జనాంగమైన వారు తమ యొక్క ఆత్మీయ జీవితంలో సోమరితనముతోనూ లేని చురుకుదనముతోనూ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని వారు పాడు చేసుకుంటూ లోకంలో విశ్వాస భ్రష్టతపు దుస్థితిలోనికి దిగజారిపోయినప్పుడు దేవుని వైపు, దేవుని మందిరం వైపు, దేవుని యొక్క ధర్మశాస్త్రము యొక్క కార్యమును నెరవేర్పు చేయటానికి దేవుడు బబులోను చెరలో నుంచి వారిని బయటికి తీసుకుని వచ్చి దేవుని యొక్క వాగ్దానపు సాక్ష్యపు సమూహముగా ఇశ్రాయేలీయులను ఉంచటానికి, వాగ్దానపు స్థితిని నెరవేర్పులోనికి తీసుకురావటానికి దేవుడు ఇశ్రాయేలు చేత మందిరాన్ని కట్టింప చేయడానికి దేవుడు ఎంచుకున్న ప్రవక్త హగ్గై గారు. ఈ హగ్గై గారి యొక్క జీవితంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక బైబిలు గ్రంథములో ఈ హగ్గై గ్రంథము మొదటి నుంచి, ఆది కాండము నుంచి చూస్తే గనక 37వ పుస్తకం. ఈ 37వ పుస్తకం
దేవుని యొక్క జనాంగమును ప్రోత్సాహపరిచిన పుస్తకం. దేవుని దైవ సంకల్పమును, మందిరమును ఏర్పాటు స్థితిలోనికి, నెరవేర్పులోనికి తీసుకుని రావటానికి దేవుడు రాయించిన పుస్తకం ఈ 37వ పుస్తకమైన హగ్గయి గ్రంథం. హగ్గయి అనగా పండుగ, ఉత్సవము, లేదంటే గనక ఫెస్టనిస్ అని అంటారు. ఎందుకు హగ్గయి గారి గురించి మనం నేర్చుకోవాలి, హగ్గయి గారి యొక్క జీవితంను మనం గ్రహించుకోవాలంటే, బాప్తిస్మిచ్చు యోహాను గారు ఎలాగైతే తమను తాము మరుగు చేసుకొని నా వెనుక వచ్చేవాడి యొక్క పాదరక్షకాలు కూడా మోయటానికి నిన్ను సరిపడను అన్నట్లు దేవుని యొక్క మందిరమును తన యొక్క దీన మనసుతో, దేవుని చిత్తమైన దైవ సంకల్పముతో ఆత్మీయ జీవితాన్ని పోషించుకోవడానికి దేవుడు ఎంచుకున్న ప్రవక్త హగ్గయి గారు. ఈ హగ్గయి గ్రంథము ఎవరు రాశారు అనగా, మొదటి వచనంలో చూడగలిగితే గనక, మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో చూడగలిగితే హగ్గయి గారే రాసినట్లుగా మనకి స్పష్టంగా కనబడుతుంది. దేవుని చిత్త ప్రకారము తను తాను తగ్గించుకొని దేవుని కార్యమును, దేవుని మందిరపు పనిని, దైవ సంకల్పమైన చిత్తమును హెచ్చింపు చేయటానికి, నెరవేర్పులో తీసుకురావటానికి దేవుడు ఎంచుకున్న ప్రవక్త హగ్గయి గారు. రాజు దర్యావేషు కాలములో దేవుడు ఒక ప్రవక్తను ఎంచుకొని ఆ ప్రవక్త ద్వారా, అలాగుననే యాజకుడైన యెహోషువ ద్వారా దేవుడు ఆ యొక్క బబులోను చెర నుంచి యెరూషలేము పట్టణానికి మందిరం విషయంలో ప్రజలను ప్రోత్సాహపరచడానికి దేవుడు ఎంచుకున్న ప్రవక్త ఈ యొక్క హగ్గయి గారు. వీరు అన్య పరిపాలనలో ఉన్నారు, చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, దేవుని యొక్క మందిరానికి దూరముగా ఉన్నవారు, దేవుని మందిరపు ఆలోచన లేనివారు, దేవుని మందిరపు పనిని పునాదుల స్థితిలో ఆపు చేసిన వారు ఎవరు అనగా దేవుని వాగ్దానపు ప్రజలు. తమ బిడ్డలు దూరముగా ఉంటే తండ్రి అయిన వాడు ఎట్టి స్థితిలో మనశ్శాంతి లేకుండా ఉంటాడో, దేవుని వాగ్దాన ప్రజలు వాగ్దాన భూమిలో లేరు. రెండవది, దేవుని మందిరములో లేరు. మూడవది, దేవుని వాక్య విధేయతలో వారి విశ్వాసాన్ని వారు కొనసాగించుకోలేకపోతున్నారు. విగ్రహారాధనకు, అనేకమైన దేవతలకు స్థానమైనటువంటి బబులోను చెరలో వీరు బానిసలుగా ఉండటం దేవుని చిత్తము కాదు కనుక, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క మందిరపు నెరవేర్పు వాగ్దానమును నెరవేర్పు చేయటానికి దేవుడు ఎంచుకున్న ప్రవక్త ఈ యొక్క హగ్గయి గారు. ఈ హగ్గయి గ్రంథములో జాగ్రత్తగా మనం చూడగలిగితే 2 వచనాలు మాత్రమే మనకు, 2 అధ్యాయాలు మాత్రమే మనకు కనబడతాయి. ఎందుకు హగ్గయి గారి యొక్క జీవితం గురించి మనం నేర్చుకోవాలి అనిసనంటే, హగ్గయి గారి గురించి మనం జాగ్రత్తగా నేర్చుకుంటే కనుక హగ్గయి గారు ప్రవచన వరం కలిగిన ప్రవక్త. ఏ విధముగా అనిసనంటే, దేవుని మాటను యెహోవా దూతగా ఈయన ఒక మంచి ప్రవక్తగా ఉండి ఏర్పాటు జనాంగము కోసము, వారి దీవెన కోసము కష్టపడిన ప్రవక్త. వాగ్దానమును నెరవేర్పులోనికి తీసుకురావటానికి వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి మాటను వెంబడించిన విధేయత కలిగిన ప్రవక్త ఈ హగ్గయి గారు. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే మొత్తము ఈ హగ్గయి గ్రంథము 3 నెలల 15 రోజుల చరిత్ర. ఈ 3 నెలల 15 రోజుల చరిత్రలో హగ్గయి గారు దేవుని యొక్క జనాంగమును మందిరము వైపు నడిపించటానికి ప్రోత్సాహపరిచిన ఒక గొప్ప ప్రవక్త ఈ యొక్క హగ్గయి గారు. వీరు చెరలో ఉన్నారు. అష్షూరు కాలముల్లో యోనా గారు, ఏవేలు గారు, ఆమోస్ గారు, హోషియా గారు, యెషయా గారు, మీకా గారు
నహోము గారు ఎలాగైతే ఉన్నారో, బబులోను చెరలో ఉండేటప్పుడు కూడా హబక్కు గారు, జెఫన్యా గారు, ఇర్మియా గారు, దానియేలు గారు, యెహెజ్కేలు గారు, ఓబద్యా గారు కూడా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. వీరు చెరలో ఉండి ప్రవచించిన ప్రవక్తలు. కానీ చెర నుండి తిరిగి వచ్చిన వారందరికీ కూడా తిరిగి బోధించిన ప్రవక్తలు ఎవరు అనగా హగ్గయి, జకరియా, మలాకి గారు. హగ్గయి గారు, జకరియా గారు, మలాకి గారు. వీరు చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలకు బోధించిన ప్రవక్తలుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క ఈ యొక్క వాక్యములో మనం చూడగలిగితే గనక హగ్గయి గ్రంథములో 2 అధ్యాయాలు మనకి కనబడుతున్నాయి. ఈ 2 అధ్యాయాలలోనూ జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక మొత్తం ఉన్న వచనాలు మనం చూస్తే గనక 38 వచనాలు. ఈ 38 వచనాలు కూడా ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుని ఏర్పాటు అయిన మందిరము విషయములో నెరవేర్పును తీసుకొని వచ్చిన ఈ యొక్క 38 వచనాలు అయ్యున్నవి. ఈ యొక్క పుస్తకము బైబిలు గ్రంథములో అతి చిన్న 2వ పుస్తకము ఈ హగ్గయి గ్రంథము. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే గనక ఇదివరకు మనం చెప్పుకున్నాం, ఈ యొక్క జెరుబ్బాబేలు గారు దేవుని యొక్క మందిరపు పునాది వేశారు. మందిరపు పునాది వేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న సమరయుల ద్వారా కాస్త అడ్డులు వచ్చాయి కాబట్టి ఇంచుమించుగా 16-17 సంవత్సరాలు పని ఆగిపోయింది. వీరు తిరిగి బబులోను దేశంలోనికి వెళ్ళి వారి వారి పనులు చేసుకుంటూ, వారి కట్టడాలు, వారి గృహాలు నిర్మించుకుంటూ దేవుని మందిరము విషయంలో కనీస ఆలోచన లేకుండా ఉండిపోయిన వారు ఈ యొక్క బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీలు. అందుకనే దేవుని యొక్క కార్యక్రమమును, వాగ్దానపు స్థితిని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక హగ్గయి గారితో పాటు యెహోషువ గారును యాజకులు దేవుని యొక్క పనిని నెరవేర్పులోనికి తీసుకురావటానికి దేవుడు ఒక జతగా ఏర్పరిచి వీరి ద్వారా మందిరపు పనిని, ఆగిపోయిన మందిరపు పనిని ముందుకు కొనసాగింపు చేయటానికి తీసుకొని వెళుతున్నారు. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక మొదటి అధ్యాయములో దేవుడు ఏమి చెబుతున్నాడని అంటే వారి తప్పులను చూపిస్తున్నాడు. వారి పాప స్థితిని, వారి లోక స్థితిని, వారి నైజ స్థితిని మొదటి అధ్యాయములో దేవుడు వారికి హగ్గయి గారి ద్వారా వారు చేస్తున్న తప్పును తెలియచేస్తున్నారు. వారు లెక్కలేని స్థితిలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని, విలువలేని స్థితిలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని దేవుడు వారికి వినిపిస్తున్నాడు. దేవుడు హగ్గయి గారి ద్వారా వినిపిస్తుండేటప్పుడు ఆ ప్రజల యొక్క స్పష్టమైన పాపస్థితి, లోకస్థితి, దైవ వ్యతిరేక స్థితి, దైవ ఆజ్ఞకు విరోధమైన స్థితిని దేవుడు మొదటి అధ్యాయంలో వారికి వినిపిస్తున్నాడు. ఏ స్థితిలో ఉండిపోయారని జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక మొదటి అధ్యాయములో 10వ వచనం చూస్తే, మిమ్మును బట్టి ఆకాశము మంచు కొరవకయున్నది, భూమి పండకయున్నది. నేను భూమికిని పర్వతములకు అనావృష్టి కలుగ చేసి ధాన్యము విషయంలో, ద్రాక్షారసము విషయంలో, తైలము విషయంలో, భూఫలమిచ్చు సమస్త విషయములలో, మనుషుల విషయములలో, పశువుల విషయములలో, చేతి పనుల విషయములలోను క్షామము పుట్టించి ఉన్నాను. వీరి యొక్క చేతి పని, వీరి నైజ బుద్ధి, వీరి పాప బుద్ధి, దైవ వ్యతిరేక బుద్ధి, దైవ విధేయత లేని స్థితి వీరిని ఎలాగ మలుస్తుందంటే,
వీరు పంటలు వేస్తున్నా సరే, విత్తనాలు వేస్తున్నా సరే, ఆ విత్తనాలు వీరికి పంటగా రావటం లేదు. కష్టపడినా సరే కష్టానికి తగిన ప్రతిఫలము రావటం లేదు. ఇష్టముగా చేస్తున్నా సరే నష్టముగానే ఉంటుంది. ఎలాగ చేసినా సరే దేవుని యొక్క తోడు వీరికి లేదు. కాబట్టి దేవుని వ్యతిరేకంగా వీరు బ్రతుకుతున్నారు. కాబట్టి వీరి జీవితంలో వీరు కోరుకున్న ఫలింపు వీరికి లేదు. వీరు కోరుకుంటున్న దీవెన వీరికి లేదు. వీరు ఆశిస్తున్న రాబడి వీరికి లేదు. వీరు అందుకోవాలనుకుంటున్న అంతస్తును వీరు అందుకోలేకపోతున్నారు. కారణం ఏమిటంటే దేవునికి దూరముగా ఉన్నారు. దేవుని వాగ్దాన భూమికి దూరముగా ఉన్నారు. దేవుని యొక్క దైవ క్రమమునకు, దేవాలయమునకు దూరముగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క స్థితిలో దూరమైన వారు లోకముతో స్నేహము, పాపముతో స్నేహము, శాపకరమైన సంఖ్యలతో బంధింపబడిన వారిగా ఉండిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు హగ్గై గారిని ఏర్పాటు చేసుకొని, హగ్గై గారి ద్వారా యూదా దేశపు మీద ఉన్న ప్రజల మీద ఉన్న దైవ ప్రేమను బట్టి దేవుడు వీరి స్థితిని, వీరి యొక్క ఆలోచనను, వీరి బ్రతుకును, వీరి యొక్క స్థితిని అంతటిని కూడా వీరికి వినిపిస్తున్నారు. అందుకనే మొదటి అధ్యాయంలో చూడగలిగితే 6వ వచనంలో చూస్తే మీ ప్రవక్తను గురించి ఆలోచించుకోండి. మీ పనులను గురించి, మీ యొక్క క్రియలను గురించి, మీ యొక్క స్థితిని గురించి మీరు ఒకసారి గమనించుకోండి. మీ స్థితి మీకే ఆయాసంగా ఉంది కదా, మీ స్థితి మీకు దీవెనగా లేదు కదా, మీ స్థితి ఇతరులకి భారముగా ఉన్నది కదా, మీకు కూడా శాపముగా ఉన్నది కదా. ఇటువంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రవర్తన మీరు సరిచూసుకోనండి. మీ ప్రవర్తన మీరు సరిచూసుకుంటే గనక దేవుని యందు భయభక్తులు లేని స్థితి, దేవుని యందు విధేయత విశ్వాసము లేని స్థితి, పనిని మధ్యలో ఆపుచేసిన స్థితి, దేవుని మందిరం గురించి ఆలోచన లేకుండా మీ గృహాలను మీరు కట్టుకుంటున్న స్థితి. అందుకనే సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదని మీరు చెప్పుకుంటూ ఏం చేస్తున్నారనిసనంటే దేవుని యొక్క క్రమమునకు విరోధముగా దేవుని మందిరము పాడయ్యుండగా శిరంబి వేసిన ఏండ్లలో జీవించుటకు ఇది సమయమా? కొరేషురాజు దేవుడు చెప్పి అనుమతిచ్చి మందిరాన్ని కట్టమని దేవుని ఆలోచనే అనుమతిస్తే, దేవుని ఆలోచన లేని ఈ ప్రజల యొక్క ఆలోచన ఎలాగుందని అంటే సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా ఉందలే, తర్వాత ఎప్పుడో కట్టుకుందారులని చెప్పి దేవుని మందిరము పాడైపోయింది కానీ తెలిసినా సరే, మధ్యలో ఆగిపోయిందని తెలిసినా సరే, దేవుని మందిరము పాడైపోయి లెగలేని స్థితిలో, ఎవరు కట్టలేని స్థితిలో ఉందని తెలిసినా సరే, పునాదుల వరకు కట్టబడి ఆగిపోయిందని తెలిసినా సరే, వీరాత్మీయ జీవితం మందిరం వైపు లేదు, వీరాత్మీయ జీవితం మందిరం వైపు కొనసాగింపబడలేదు. వీరి సొంత బుద్ధితో వీరి గృహాలు, వీరి స్థలాలు, వీరి యొక్క నివాసాలు కట్టుకోవడానికి వీరు ఆసక్తి చూపారు. కానీ వీరాత్మీయ జీవితం దేవుని మందిరం వైపు నడకను వేయనివ్వట్లేదు, కనీసం ఆలోచన కూడా రానివ్వటం లేదు. అందుకనే హగ్గై గారు అంటున్నారు, మీ ప్రవక్తను ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మీ ప్రవర్తన, మీ పనులు, మీ క్రియలు, మీ పరిస్థితులు ఒకసారి మీరు ఆలోచన చేసుకుంటే కనుక మీ ఆలోచన మీకు ఆయాసంగా లేదా? మీ ఆలోచన మీకు ప్రయాసగా లేదా? మీ ఆలోచన మీకు భారముగా లేదా? మీ ఆలోచన మీకు ప్రతికూలంగా లేదా? కడుపు నిండా తింటున్నా సరే మీకు ఆకలి తీరటం లేదు కదా, కడుపు నిండా తాగుదారనుకున్నా సరే దాము తీరటం లేదు కదా, ఒంటి నిండా కప్పుకోవాలనుకున్నా సరే బట్ట సరిపోవటం లేదు కదా, మీరు ఆశపడి విత్తనాలు వేసినా సరే
పంట రావటం లేదు కదా, ద్రాక్ష తోటలు వేసినా సరే చేతికి కలిసి రావటం లేదు కదా. మీ హృదయంలో లోకముంది, మీ మాటలలో పాపముంది, మీ తలంపులలో లోక సంబంధమైన స్థితి వైపే ఆలోచన చేస్తున్నారు. దేవుని మందిరమును, దేవుని వాక్యమును, ఆగిపోయిన మందిరము వైపు కానీ దేని వైపు మీరు చూడలేని ఆత్మీయ గురుడితనంతో మీరు ఉండిపోయారు. ఆత్మీయ జీవితంలో సోమరితనంతో ఉండిపోయారు. ఆత్మీయ జీవితంలో మందస్థితితో మీరు ఉండిపోయారు. మందస్థితి, గడాంధకార స్థితి, సోమరితనము, బలురక్కసి, మొండ చెట్ల వంటి దుస్థితిలో మీ ఆత్మీయ జీవితం మిమ్మల్ని బాధ పెడుతున్నా సరే మీ ప్రవర్తనను మీరు గమనించుకోలేకపోవటం లేదు, మీ ప్రవర్తనను మీరు సరిచేసుకోవటం లేదు అని చెప్పి మొదటి అధ్యాయంలో దేవుడు వీరి యొక్క స్థితిని, వీరికి అద్దములో మన ముఖము ఎలాగైతే చూసుకుంటామో దేవుని ప్రవక్త ద్వారా, హగ్గై గారి ద్వారా యూదా ప్రజలందరికీ కూడా దేవుడు వినిపించాడు, దేవుడు తెలియచేశాడు. అందుకనే ఈ యొక్క 2వ అధ్యాయములో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక పాపాన్ని బట్టి, పాప ఫలితాన్ని బట్టి, శాపాన్ని బట్టి, ఉన్న ప్రతికూల పరిస్థితులను బట్టి మనిషి భయపడతాడు, నిరుత్సాహపడతాడు, కుమిలిపోతాడు, కురుంగుతాడు, నిస్సహాయ స్థితికి దిగజారిపోతాడు. ఎటువంటి పాప ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సరే దేవుని ఆత్మ ధైర్యపరిచేది, దేవుని ఆత్మ బలపరిచేది. సొమ్మసిల్లిన ప్రాణాన్ని దేవుడు ఎలాగైతే తెప్పరేళ చేసి బలహీనతలో ఉన్నవాన్ని బలపరుస్తాడో, ఆత్మీయ జీవితం క్షీణ దశలో, భౌతిక జీవితం క్షామ దశలో ఉండేటప్పుడు దేవుడు 2వ అధ్యాయంలో అంటున్నాడు, భయపడకు, భయపడకు, భయపడకుడి. ఎందుకు భయపడకుడి అనేసరంటే ధైర్యము తెచ్చుకో. జెరుబ్బాబెలు, నీ మందిరము, నీవు దేవుని మందిరము విషయంలో ఆగిపోయావని అధైర్యపడకు, ధైర్యముగా ఉండు. యెహోషువ, యాజకుడవైన యెహోషువ, నీవు ధైర్యముగా ఉండు, భయపడకు, ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనుము, జడియకము, భయపడకు, ధైర్యముగా ఉండుము, నా ఆత్మ మీకు తోడుగా ఉంటుంది. 5వ అధ్యాయము, నా ఆత్మ మీ మధ్యనున్నది కనుక భయపడకుడే, నా ఆత్మ మీ మధ్యనున్నది కనుక భయపడకుడి. ఎందుకు భయపడద్దు అంటున్నాడు? దేవుని ఆత్మ అద్భుత కార్యక్రమాలు జరిగిస్తాడు. దేవుని ఆత్మీయ కార్యక్రమం అద్భుతాన్ని జరిగిస్తుంది. దేవుని ఆత్మ దేవుని వారిగా మలుస్తుంది. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. ఇక నుంచి నా వారు మీరు, ఇక నుంచి నా సొత్తు మీరు, ఇక నుంచి నా ఆస్తి మీరు, ఇక నుంచి నా వాగ్దానపు నెరవేర్పు వారసులు మీరు. మీరు భయపడద్దు, మీరు నిరుత్సాహపడద్దు. వాగ్దానం ఇచ్చిన వాడను నేను కదా, ఎంతకాలము మీకు శ్రమలోనే నీకు తోడుగా ఉన్నాను కదా, మీ ప్రయాణాలకు నేను తోడుగా ఉంటా. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నట్లు మీకు నేను తోడుగా ఉంటా అని చెబుతూ దేవుడు ఈ 2వ అధ్యాయంలో వారిని ధైర్యపరుస్తున్నాడు. ధైర్యపరుస్తూ ప్రభు పాత మందిరానికి, ఇందులో కొంతమంది పెద్దలైన వారు, వృద్ధులైన వారు, సొలొమోను కట్టించిన మందిరమే పెద్ద మందిరం కదా, జెరుబ్బాబెలు కట్టేస్తున్న ఈ మందిరం ఏ పాటిది, చిన్నదే కదా అని నిరుత్సాహపడేవారు ఉన్నారు. అందుకనే దేవుడు 2వ అధ్యాయం 8వ వచనంలో చూడగలిగితే గనక ప్రభువు రాయించిన మాట,
వెండి నాది, బంగారము నాది. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇక్కడ వారి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సొలొమోను కట్టిన మందిరం గొప్పదని మీరు అనుకుంటున్నారే? సొలొమోను కట్టించిన మందిరమే ఉన్నతమైనది మీరు అనుకుంటున్నారే? భౌతికమైన బంగారాన్ని చూస్తున్నారు, భౌతికమైన అలంకారాన్ని చూస్తున్నారు, భౌతికమైన సరిహద్దులను చూస్తున్నారు, భౌతికమైన కొలతలను చూస్తున్నారు. కానీ జెరుబ్బాబెలు చేత, ఎజ్రా గారి చేత నేను కట్టించుకుంటున్న ఏ మందిరము మునుపటి మందిరము కంటే మెక్కిలి మహిమ కలిగినది, మహిమ కలిగినది. మిక్కిలి దేవుడు అంటున్న మాట, కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము కనుక మహిమను మించి ఉన్నది. అధికమైన మహిమ, సమృద్ధి కలిగిన మహిమ. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలనిస్తానంటే, సొలొమోను గారు 7 సంవత్సరాలు ఈ మందిరాన్ని కట్టించారు. జెరుబ్బాబెలు గారు 5 సంవత్సరాల్లో ఈ మందిరంను కట్టించినట్లుగా చరిత్రను బట్టి మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క కార్యక్రమం మహోన్నతమైనది, మహిమ కలిగినది. జెరుబ్బాబెలు గారు నాటి కాలంలో బబులోను దేశంలో ఒక గవర్నర్గా ఉంటూ దేవుని యొక్క వాక్య క్రమము ప్రకారము ఈ యెహోషువ అన్న ప్రధాన యాజకుడిగా ఉంటూ వీరు మందిరపు పని ఆగిపోయినప్పుడు ప్రభువు ఎంచుకున్న చెరలో నుండి తిరిగి వచ్చిన వీరితో ప్రభువు ప్రవచిస్తున్నాడు హగ్గై గారి ద్వారా, భయపడద్దు, మందిరపు పని నాది, నా పని మీతోటి నేను చేయించుకుంటానని చెప్పి దేవుడి యొక్క కార్యక్రమాన్ని బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి ఈ మందిరపు పనిని దేవుడు జరిగించటానికి హగ్గై గారిని ప్రోత్సాహపరిచే ఒక తండ్రి వలె, పెద్ద వలె, జనకుడు వలె, ఒక మంచి గొప్ప విశ్వాసి వలె, అధిక ప్రవక్త వలె దేవుడు ఒక ఉపమానాన్ని ఇక్కడ వీరికి 2వ అధ్యాయంలో తెలియచేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ముట్టుకున్నవాడు కూడా అపవిత్రుడైపోతాడు. చనిపోయిన వ్యక్తిని బ్రతికున్నవారు ముట్టుకుంటే లేవీకాండము ప్రకారము కూడా ఆ మనిషి అపవిత్రుడు. మీ క్రియలు, మీ పనులు, మీ ఆలోచనలు, మీ పరిస్థితులు కూడా దేవుని దృష్టిలో ఎట్లాగున్నవని అంటే అపవిత్రుడుగా ఉన్నవే. మీరు బ్రతుకున్నారని అనుకుంటున్నారు, కానీ మీరు సహవాసం చేస్తుంది, మీరు గడపాలనుకుంటుంది, మీరు గడుపుతున్నది, మీరు జీవనం చేస్తున్నది ఎవరితోటి అనిస్తనంటే అపవిత్రాన్ని కలిగించే మృతదేహము వంటి నిర్జీవ క్రియలతో మీరు ఉండిపోతున్నారు. కాబట్టే మీ యొక్క జీవితంలో ప్రభు అంటున్న మాట, 20 కొప్పల కంకులు వేయగా 10 కొప్పల ధాన్యమే తేలుచున్నది. 50 కొలల తొట్టి ఎదకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగుళ్లతో, కాటుకతో, వడగండ్లతో మీకు అసాధ్యతమంతటిని నేను నాశనము చేసి ఉన్నాను. అయినను మీరులో ఒక్కడును తిరిగిన యొద్దకు దేవుణ్ణి మరిచిపోయారు, దేవుని పనిని మరిచిపోయారు, దేవుని దేవాలయంను మరిచిపోయారు, దేవుని శక్తిని మరిచిపోయారు, దేవుని యొక్క సమాధానాన్ని మరిచిపోయారు, దేవుని ఉపకారాన్ని మరిచిపోయారు. వీరి మీద ఆధారపడ్డారు, వీరి పనుల మీద ఆధారపడ్డారు, వీరి ఆలోచనల మీద ఆధారపడ్డారు. వీరి యొక్క భవిష్యత్తు వీరి చేతిలో ఉన్నదని ఆధారపడి దేవుని యొక్క స్థితిని పోగొట్టుకున్నారు. కానీ నశించిపోవచ్చున్న దాన్ని వెతికి రక్షించటానికి
దేవుడు మనిషి కుమారుడుగా వస్తాడన్నట్లు వీరి దగ్గరకి ప్రభు ఎవరిని పంపించాడనిసినంటే దేవుడు హగ్గై గారిని పంపించాడు. హగ్గై గారిని పంపించి ప్రభు చెప్తున్నమాట, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లలో అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలింపకపోయాను కదా, ఇక అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదింతును. నేను మిమ్ము ఆశీర్వదిస్తాను. మీ కొట్లలో ధాన్యము లేకపోయినా, ద్రాక్ష తోటలు ఒలీవ తోటలు అలాగనే అంజూరపు తోటలు దానిమ్మ తోటలు ఫలించకపోయినా సరే, నీటి యోరన నాటబడిన మొక్క ఎలాగైతే దేవుని ధర్మశాస్త్రము అవలంబిస్తుండేటప్పుడు, నెరవేర్పు చేస్తుండేటప్పుడు, ధ్యానిస్తుండేటప్పుడు ఎలాగైతే ప్రభు తన యొక్క చిత్తాన్ని ఫలింపులోనికి తీసుకురావటానికి దేవుడు ఎంచుకుంటాడో, అలాగే మిమ్మల్ని నేను ఎంచుకొని ఫలింపులోనికి తీసుకుని ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చునన్నట్లు హగ్గై గారి ద్వారా ఐశ్వర్యము లేదు, ఆస్తులు లేవు. వీరు బానిసలుగా మిగిలిపోయారు. కానీ వీరిని వారసులుగా చేయటానికి దేవుడు హగ్గై గారిని ఏర్పాటు చేసుకున్నాడు. వారసులుగా ఉండిపోకూడదు, కానీ వీరు వారసులుగా ఉండాలని చెప్పి దేవుని మందిరము వైపు వీరి యొక్క మదిని కేంద్రీకరించడానికి, వీరి మదిని నడిపించడానికి దేవుడు ఎంచుకున్న ప్రవక్త ఈ యొక్క హగ్గై గారు. అందుకనే దేవుని యొక్క వాక్య ప్రకారము జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక ఈ యొక్క మందిరము మునుపటి మందిరము కంటే, మునుపున్న మందిరము కంటే ఈ మందిరము మహామిక్కిలి ముందు దాన్ని మించిన మహిమతో నింపబడి ఉన్నది. అందుకని మీరు దేవుని యొక్క మందిరము వైపు దేవుని మాటకు లోబడి ముందుకు నడవండి. హగ్గై గారు చెప్పిన ఈ యొక్క 38 వచనాల యొక్క బోధను బట్టి, దేవుని ప్రేరేపించిన, దేవుని ఆత్మవశంలో ఉన్న చెప్పిన స్థితిని బట్టి, ఇక్కడ షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును దేవుడు ఏర్పాటు చేసుకొని, ఆనాటి ప్రజలు జెరుబ్బాబెలు మాటను కూడా ధిక్కరించారు కాబట్టి, విలువ కట్టలేదు కాబట్టి, నా సేవకుడైన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును నేను ఏర్పాటు చేసుకున్నాను. జెరుబ్బాబెలును నేను ఏర్పాటు చేసుకున్నాను. దేవుని ఏర్పాటును కొట్టివేశారు. దేవుడి ఏర్పాటు సేవకుడి మాటను వినలేదు కాబట్టి హగ్గై గారిని దేవుడు అక్కడ నిలువు పెట్టాడు. దేవుడు నిలువు పెట్టి మందిరపు పనిని దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క మాటానుసారముగా, దేవుని యొక్క హృదయానుసారముగా దేవుని మందిరమును కట్టించడానికి, దేవుని మందిరమును సంపూర్తి చేయటానికి హగ్గై గారిని, జకరియా గారిని ఏర్పరచుకున్న తర్వాత దేవుడు ఎజ్రా గారిని కూడా దేవుడు నాయకత్వం ఇచ్చి ఈ యొక్క దేవాలయమును దేవుడు సంపూర్తి చేసుకుంటాడు. ఈ యొక్క హగ్గై గ్రంథము, హగ్గై అనగా ఇందాక మనం చెప్పుకున్నాం పండుగ. నిజంగా సంతోషము, దేవుని దేవాలయంలో ఉత్సవము జరిగించడానికి, పండుగ జరిగించడానికి దేవుడు ఎంచుకున్న ప్రవక్త హగ్గై గారు. అందుకనే హగ్గై గారి యొక్క జీవితము దేవుని మందిరమును నిర్మింపచేయటానికి, నీతిని సంపాదించుకొని పనికి మాలిన జనాంగమును నీతికరమైన జనముగా మలచిన ప్రవక్త ఈ యొక్క హగ్గై గారు. దేవుడు కొద్ది మాటలను మన వెనుకడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మహత్యం కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. దీవించుము, ఆశీర్వదించుము.
కనికరించుము, కాపాడుము. అయ్యా, ఆత్మీయ మందిరమును నీ యొక్క మా ఆత్మను ప్రభా మా యొక్క తలంపుల్లో, మా హృదయంలో మేము నివసింప చేసుకోవడానికి, ఆత్మీయ జీవితాన్ని పోషించుకోవడానికి నీ కృపను, నీ కనికరమును, నీ ప్రేమను, నీ ఆశీర్వాదమును పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నెరవేర్పు స్థితిని మాకు అందించుము. నైనా హగ్గయ్య గారు ఏ విధముగా అయితే దేవుని మందిరంని నిర్మింప చేయటానికి వారిని పురుగులు పారు ప్రోత్సాహపరిచారు, మమ్మల్ని మేము నీ నివాసముగా చేసుకోవడానికి, ఇతరులను ప్రభా నీ నివాసముగా మేము మలచడానికి, నీ నివాసంలోనికి తీసుకురావటానికి మాకు నీ ఆత్మ సహాయంను, ఆత్మీయ పోషణను మీరు అందించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠ పాలకును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదమును, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా మనెల్లరికి అందింపచేస్తూ ప్రభు యొక్క ముఖకాంతి, సన్నిధి కాంతి, ప్రకాశత ప్రభు మన మీద, మన ఆత్మీయ జీవితాల మీద నిత్యము పోషించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.